హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం కొన్నిసార్లు మనకే తెలియకుండా మన విలువను పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎంత తెలివిగా ఉండాలి, ఎంత జ్ఞానంగా ఉండాలి, ఆ పరిస్థితులు ఏంటి అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను చెప్పినటువంటి ఆ కొన్ని అంశాలలో మీకు ఎవరికైనా అలాంటి అంశాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువ విలువను పోగొట్టుకునే సందర్భాలు ఏంటి అంటే, అతి మంచితనం చేయడం వల్ల అడగకపోయినా గానీ మనం సహాయం చేస్తూ ఉంటాం ఇతరులకి. వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని, అలాంటప్పుడు కూడా మనం కొన్నిసార్లు మన విలువను పోగొట్టుకునేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అలాంటివి కొన్ని విషయాలైతే చెప్పాను. మీ విలువను ఏ విధంగా పెంచుకోవాలి? ఏ విధంగా నడుచుకోవాలి ఇతరుల పట్ల అని మీరైతే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకు అంటే ఇలాంటివి మరిన్ని మంచి మోటివేషన్ కథలు, సూక్తులు వస్తాయి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చెప్పినటువంటి అంశాలలో ఏ అంశం మీలో ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాజంలో ప్రతి మనిషి తన విలువను పెంచుకొని గౌరవంగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల, అలవాట్ల ద్వారా తమ విలువ తగ్గించుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మన విలువను, మీ విలువను పెంచే 20 ముఖ్యమైన సూత్రాల గురించి చెప్తాను. చివరి వరకు చూసి నేర్చుకోండి, ఆచరించండి. మీ విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, మీ విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడూ బిజీగా ఉండండి. బిజీగా ఉన్న వాళ్ళకు ఎప్పుడూ విలువ ఉంటుంది. ఖాళీగా ఉంటే చులకనవుతారు. మీ విజయం ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోండి. మీ ఎమోషన్స్ని ఎప్పుడూ మీ కంట్రోల్లో ఉంచుకోండి. అతిగా కోప్పడం, చిరాకు పడడం, అరవడం లాంటివి వల్ల ఇతరుల ముందు మీ విలువ కోల్పోవడమే కాకుండా మీరు నవ్వుల పాలు కూడా అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళ వైపు సూటిగా చూస్తూ మాట్లాడండి. అలా కాకుండా మాట్లాడుతూ క్రిందకు చూడడం, పక్కకు చూడడం వల్ల అది మీలో భయం ఉన్నట్టు ఎదుటివారికి తెలుస్తుంది. దానివల్ల కూడా మీ విలువ తగ్గుతుంది. కళ్ళల్లోకి సూటిగా చూడడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, హుందాతనం కనిపిస్తుంది. అలాగే 4, మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే సిగ్గుపడకుండా మళ్ళీ అడిగి తెలుసుకోండి. అలా కాకుండా మొహమాటం పడితే ఆ విషయంలో పరిజ్ఞానం లేక తప్పుగా మాట్లాడతారు లేదా మౌనంగా ఉండిపోతారు. 5, అర్థం చేసుకొని మాట్లాడితే విలువ పెరుగుతుంది. మీరు ఏదైనా పని చేయాలనుకొని చేయగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా అది చేయడానికి మీకు కష్టంగా అనిపించవచ్చు. అలాంటి పనిని తప్పకుండా చేయండి. సులభమైన పనుల్ని ప్రతి ఒక్కరూ చేస్తారు. కష్టమైన, విభిన్నమైన పనులు చేసే వాళ్ళకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. 6, చేసే వాళ్ళకు మొహంలో చిరునవ్వు చెదరకుండా చూసుకోండి. నవ్వు మీ విలువను రెట్టింపు చేస్తుంది. మనసులో ఉన్న భావాలు చాలా వరకు మొహంలో కనిపిస్తూ ఉంటాయి. మీలో చికాకు, అసహనం లాంటివి ఏమున్నా కానీ అది ఎదుటి వారి ముందు చిరునవ్వుతో కనిపించినప్పుడు మీకు మంచి విలువ ఉంటుంది. 7, ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడండి. మన మాట తీరును బట్టి ఎదుటివారు గౌరవం ఇస్తారు. కఠినంగా, చిరాగ్గా, కోపంగా మాట్లాడడం వల్ల విలువ ఉండదు. సున్నితంగా, మృదువుగా, ఆప్యాయంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని ఆకట్టుకోవడమే కాదు, మన విలువను కూడా పెంచుతాయి. 8, విభిన్నంగా ఉండేలా ప్రయత్నించండి. దానివల్ల మీ విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందరిలో ఒకరిలా కాకుండా కొందరిలో ఒకరిలా ఉండేలా ప్రయత్నించడం వల్ల మీరు అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపబడతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. 9, అవసరం లేని పనులు, జీవితానికి పనికిరాని పనులు చేయకండి.
అతిగా మొబైల్స్తోనూ ఫ్రెండ్స్తోనూ టీవీలు చూస్తూనూ కాలక్షేపం చేయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. ఖాళీగా ఉన్న వాళ్ళకు, సమయం వృధా చేసే వాళ్ళకు బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వరు. వీటికి బదులుగా మీకు ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టడం వల్ల మీ విలువ పెరుగుతుంది. 10. మిమ్మల్ని పట్టించుకొని వారి కోసం, మీ అవసరం ఉన్న సహాయం అడగని వారి కోసం, మిమ్మల్ని అవసరానికి వాడుకొని మీ గురించి పట్టించుకొని వ్యక్తుల కోసం మీ విలువైన సమయం వృధా చేస్తూ కాలక్షేపం చేయకండి. దానివల్ల మీకు విలువ ఉండదు. మీకు ఎవరైతే సమయం కేటాయిస్తారో, మిమ్మల్ని ఎవరైతే గుర్తించి గౌరవిస్తారో, ఎవరైతే మీ సహాయం అర్థిస్తారో అలాంటి వారి కోసం మీ సమయం కేటాయించడం వల్ల మీకు విలువ పెరుగుతుంది. 11. ఎదుటి వారి ముందు మీ బాధల్ని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకోకండి. దానివల్ల మీ సమస్య కష్టం తీరకపోగా వారి దృష్టిలో మీరు బలహీనంగా కనిపించి చులకనైపోతారు. మీ బాధలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే మీకు సహాయం చేస్తారు, కష్టం తీరుస్తారు అన్న నమ్మకం ఉన్న మీ శ్రేయోభిలాషి ముందు మాత్రమే చెప్పుకోండి. 12. మీ వ్యక్తిగత రహస్యాలని బయట వ్యక్తులతో పంచుకోకండి. మీ రహస్యం మిమ్మల్ని దాటి మరొకరిని చేరినప్పుడు ఇక మీ ఆధీనంలో ఉండదు, ఒకరి నుండి మరొకరికి చేరిపోతూ ఉంటుంది. దానివల్ల మీ విలువ తగ్గిపోతుంది. మీరు తప్పులు చేసినా, మీ జీవితంలో పొరపాట్లు జరిగినా వాటిని బహిరంగం చేసుకోకుండా ఉంటే మీ విలువ పెరుగుతుంది. 13. మిమ్మల్ని మీరు బాధించుకుంటూ ఎదుటివారి ముందు బాధపడకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ మీద మీకే గౌరవం లేనప్పుడు ఇతరులు ఇంకేం గౌరవిస్తారు? మీరు చేసే పనుల వల్ల మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకుంటున్నారో వాటిని చేయడం మానేసి అందరూ మీరు ఇచ్చే పనులు చేయండి. అప్పుడు మీకు విలువ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. 14. అందరూ మీకు ఏమి సాధించేసానని తృప్తి పడకండి. మీరు ఏమి సాధించినా, ఎంతో సాధించేసానని తృప్తి చెందకండి. అక్కడితో ఆగిపోకండి. ముందుకు సాగుతూనే ఉండండి. మీ కృషికి ఫలితం దక్కి మీరు ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవడం ద్వారా మీ విలువ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది. 15. మాట తప్పకండి. మాట తప్పే మనుషులకు విలువ ఉండదు. ఎవరికైనా ఒక మాట ఇచ్చే ముందు అది మీ వల్ల సాధ్యమవుతుందని నమ్మకం ఉంటేనే మాట ఇవ్వండి. మాట ఇచ్చిన తర్వాత కాస్త కష్టమైనా ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మాట తప్పి నానా మాటలు పడేవారిని మన చుట్టూ ఎంతో మందిని చూస్తుంటాం. మాట నిలబెట్టుకునే వారికి సమాజం ఎంతో విలువనిస్తుంది. 16. మీలో విషయం ఏముందో ఎదుటి వాళ్లకు తెలియకపోయినా మీరు పైకి కనిపించే విధానాన్ని బట్టి చూసేవాళ్ళు మీకు విలువ ఇస్తారు. అందుకే మీరు వేసుకునే దుస్తుల దగ్గర నుండి కూర్చొని నిలుచొని నడిచే భంగిమల వరకు అందరినీ ఆకట్టుకునేలా చూసుకోండి. నలుగురిలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లేదా సరదాగా గడుపుతున్నప్పుడు పదే పదే మొబైల్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండకండి. అలా చేయడం వల్ల అక్కడ మీతో ఉన్నవారికి మీ మీద చులకన భావం కలుగుతుంది. వారికి మీతో మాట్లాడాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. మీరు ఏ పని చేసినా పర్వాలేదు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ స్థాయిదైనా పర్వాలేదు, కానీ ఆ పనిలో పూర్తి స్థాయి ఎక్స్పర్ట్ అయ్యేలా శ్రమించండి. అప్పుడే మీరు చేసే పనిలో మీకు విలువ ఉంటుంది. సగం సగం పరిజ్ఞానం ఉన్నవారికి అంతగా విలువ ఉండదు. 19. మీరు చెయ్యాలనుకున్న పనిని చేయడానికి బద్దకిచ్చకండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వాయిదాలు వేయకండి. విలువ ఉండదు. అనుకున్న పని వెంటనే ప్రారంభించి అందులో పట్టు సాధించే వరకు శ్రమించండి. మీ విలువ దానంతటా అదే పెరుగుతుంది. మీ విలువను పెంచే ఆఖరి మాట, మీ చుట్టూ ఉన్న వారిని గౌరవంగా చూడడం అలవాటు చేసుకోండి. కోపం, అసూయ, ద్వేషం పక్కన పెట్టి
ప్రేమగా, ఆప్యాయంగా, సరదాగా మాట్లాడుతూ ఉండండి. మీరు ఎదుటివారికి విలువ ఇచ్చి గౌరవిస్తే వాళ్ళు కూడా మీకు ఎంతో విలువ ఇస్తారు. ఇప్పుడు చెప్పిన 20 విషయాల్లో మీ జీవితంలో పాటిస్తే ప్రతి ఒక్కరు మీకు ఎంతో విలువనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ కథల సూక్తులతో మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే ఒక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. విన్నారు కదా ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలను. ఈ విషయాల్లో మీరు ఏ కోవకు చెందినవారు, మీలో ఎలాంటి అంశం ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.